మగబిడ్డడట. అవును గురుదేవా. వంశవర్ధనుడన్నమాట. పేరు శ్రీరంగనాథుడు. ఓ, తండ్రి భయభక్తులను వినయ గుణశీలములను ప్రతిబింబించుచున్న యుక్తమైన పేరు. అన్నట్టు అనంతుడెక్కడ తల్లి? ఈ తిరుమలగిరిపై కాలు మోపిన మొదలు వారికి ఒకటే ధ్యాస శ్వాస. తమరు ఆదేశించిన ప్రకారము పుష్పమాల కైకరమునకై తోటను పెంచుట, జలశేషనాథుల నిమిత్తమై కొలను త్రవ్వుట, తోటను సంరక్షించుట, పూలు మాలలుగా చేసి నిర్మించుట. తెలిసినది తల్లి. ఎంతో సాహసము చేసి జలము కొరకు కోనేరు త్రవ్వినాడట. సాయము చేయవచ్చిన స్వామి వారిని కోపగించి గాయపరిచినాడట. అయ్యో, తెలియక చేసిన తప్పులకు లోకమున ప్రచారమా? నా నాథునికి అపకీర్తియా? పిచ్చి తల్లి, అది నీ నాథుని అపరాధము కాదు, శ్రీ వెంకటేశ్వరుని లీల. స్వామి లీలలు జగద్వ్యాప్తములు కాకుండా అన్యదా శరణం నాస్తి అని స్వామిని సేవించు భక్తులకు శ్రీవారి లీలా విశేషములే కల్పవృక్షములు, కామధేనువులు. మహాభాగా నమో నమః. భవ. మీ రాక మాకు మహా ఆనందం. ఈ తిరుమలగిరి క్షేత్ర మహిమ మీ రాక వలన ద్విగుణీకృతమైనది. ఆచార్య, ఇది శ్రీ వెంకటేశ్వరుని దివ్యక్షేత్రము. స్వామివారి లీలా విశేషముల వలన మన అంతరంగ బహిరంగములు పవిత్రీకరింపబడి జన్మ ధన్యమవుచుండా నా వంటి సేవకునిచే క్షేత్రము పవిత్రీకరింపబడటయా? అసంబద్ధమైన మాట. ఆయనను మనమందరము సామాన్యుల ముందు మహాత్ములమే కానీ ఆ భగవానుని ముందు సదా పాదసేవకులమే. అద్భుతమైన దివ్యవచనములు. ఏది ఏమైనను తమరి రాక మాకు మహదానందదాయకం. ఇదియును భగవత్ సంకల్పమే. తీర్థయాత్ర నిమిత్తము ఉత్తర దేశమునకేగుచు తిరుపతి చేరినంతనే తిరుమలగిరిపై మదీయ ప్రియ శిష్యుడు అనంతుడు ఏ విధముగా కైంకర్యములు చెల్లించుచున్నాడునన్న ఆలోచన. స్వామి కార్యము స్వకార్యం అన్నట్లు స్వామి వారిని దర్శింప కాంక్షతో వచ్చినాను. మీ రాక మాకు మహాభాగ్యం. సో తమ దర్శనమున మా జన్మ తరించినది స్వామి. మహాభాగా మీ ప్రియ శిష్యుడు అనంతాచార్యుడు. తెలిసినది. అతని నియమనిష్టలు, సేవా తత్పరతను విని ఆనందించినాను. మహాపరమ పూజ, తమరి మీద వారికి అపారమైన గౌరవము. అందుకే ఎంతో పవిత్రముగా పసిబిడ్డ వలె పోషిస్తున్న తోటకు తెలిసినది తల్లి. రామానుజాచార్యుల ఉద్యానవనమని మా పేరే ఉంచినాడట. అది నందనోద్యానవనమును తలపించినంతటి సుందరతరమట. అందలి పుష్పములు శోభాయమానములు అట. అది వినుటకే ఇంత ఆనందముగా ఉన్నా చూచిన మరింత ఆనందమగును. శ్రీ గురుభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అనంత, వస్త్రములు తడిగానున్నవి, సచేల స్నానం ఆచరించితివా? అవును స్వామి. తిరుమల నంబి వెంటనే విషవైద్యుని పిలిపించండి. త్వరగా త్వరగా. ఈ సమయమున విషవైద్యులతో ఏమి నిమిత్తము స్వామి? నీ భర్తను పాము పుట్టినది తల్లి. అనంత, ఏమైనది? ఏమైనది నాథా? ఆ దోష నివారణకి సచేల స్నానం ఆచరించి వచ్చింది. తల స్నానము విషమునకు విరుగుడవునా? నమ్మకమున్నచ్చు మట్టి బిడ్డలే మందు మాత్ర. నమ్మకములకు ప్రాణములు నిలవండి. విశ్వాసహీనురాల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడిన భక్తుణ్ణి ఆ శ్రీమన్నారాయణుడు రక్షింపకుంటున్నా. విషము ద్రావిన ప్రహ్లాదుని స్వామి రక్షించిన సందర్భమును మరచితివా? మీ మూర్ఖత్వముతో నాకును మన నవజాత శిశువైన శ్రీరంగనాథునికి అన్యాయం చేదురా. శ్రీహరి సంకల్ప అనంత, అదే యథార్థం.
అనంత, మహాలక్ష్మి నీ అర్థంగి, ఆమె మాటను మన్నించుట నీ కర్తవ్యము. ఇది సూచనయా లేక ఆదేశమా స్వామి? ఆదేశమే. మహాభాగ, నిరంతర అష్టాక్షరి మంత్ర తత్పరులు, సత్యవ్రతులు, మహాజ్ఞానులైన మీరెరుంగనిదేమున్నది? విషము విషము అనుచున్నారే, ఏ విషమును నేను తొలగించబలను? దేహమందున్న సర్ప విషమున, అంతరాంతర నిబిడీకృతమై ఉన్న అహంకార విషము బాహ్యదేహమును హరించినను హరించుగాక. చైతన్యవంతమైన ఆత్మకు మరణం లేదు. విశ్వాసమే నన్ను ముక్తి పదమునకు చేర్చగలదు. అనంత, ఆత్మ దేహధారి ఒకటి వలన కర్మలను అనుభవించుతున్నదని మరువ. బాహ్య దేహమునున్న కదా ఆ శ్రీ వెంకటేశ్వరకు పుష్పమాల కైకరము గావించి నీ లక్ష్యము నెరవేరుట. నాయన, నిన్నిచ్చిట్టకు పంపినది స్వామి సేవ నిమిత్తమే గాని నీ మోక్షము కొరకు కాదు. ముందు సేవ, అనంతరము నీ మోక్షము. స్వామి, శ్రీ వెంకటేశ్వర, శ్రీమన్నారాయణ, అనంత, నన్ను కాటుకున్న సర్పము పరిష్టమగుచు విరజా నదిలో స్నానమాచరించి పాపములు పోగొచ్చుకొని శ్రీ భూనీలాదేవులు విలసిల్లు వైకుంఠమునందు నీకు సేవలు చేసేదను. అట్లుగాక అనంత, కాటుకున్న నేను మీ దివ్య నామామృతమున పానమనర్చి శక్తివంతుడనై ఉండనే స్వామి పుష్కరిలో స్నానమాచరించి నాయన అనంత, అనంత, పద్మావతి సమేత అనంత, సేవలు చేసి అనంత, 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 స్వామి, మీరు సాక్షాత్తు శ్రీరంగనాథ స్వామి. నా నాథుని మీరే రక్షింపగలరు. నా నాథుని మీరే రక్షింపగలరు స్వామి, మీరే రక్షింపగలరు. అనంత, అనంత, స్వామి, భయముగా ఉన్నది. పసిబిడ్డ పసిబిడ్డ ఆధారము లేని దానను స్వామి. అనాథలగుతుడని భయముగా ఉన్నది. నా నాథుని మీరే రక్షింపగలరు. నా నాథుని మీరే ఏడవకు తల్లి. రక్షింపగలరు స్వామి. అనంతుడు స్వామి జన రక్షకుడు. అనంతునకేమీయూ కాదు. స్వామి, నిజముల జిమ్ము కాళీని పీడ బదల్ప మనం నందునంచెచపిసలేక ఆయమున చెయ్యన దూటి శిరంబునందు నృచదల గంగ నాట్యమున రూపర చేసిన ఎట్టి స్వామి ఆవిషధర జాయి కాచును భవిష్యము నిచ్చును అనంతునికి వైద్యులు పిలిపించమన్నా వినక ప్రాణహానిని కల్పించుకొని మాకు అన్యాయము చేదురా. నాకెవరు దిక్కు? నాకెవరు దిక్కు? శ్రీ వెంకటేశ, నా భర్తను కాపాడు తండ్రి, నా భర్తను కాపాడు. అమ్మా, అలివేలు మొగ్గ, దేహి అని పది ప్రాణములు దక్కించమని విలపించుచున్నాను. నా భర్త ప్రాణములు కాపాడు తండ్రి. నా మాంగళ్యమును కరుణించు తల్లి, కరుణించుము. నాయన అనంత, 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 స్వామి, ఆయన కరుణించున్నాడు. ఆయన కరుణించున్నాడు. మాధవ, నేను చెప్పలేదా తల్లి, అనంత, ఈ అనంతుని ఆ అనంతుడే కాపాడుతాడని. స్వామి, పెద్దల పట్ల మర్యాదగా సిగ్గుపడుచున్నాను. నాయన అనంత, నీ భక్తి విశ్వాసములే నిన్ను కాపాడినవి. స్వామి ఆర్తత్రాణ పరాయణత్వము, ఆపన్న రక్షణ కర్తృత్వ మహత్యమును ప్రకటించుకున్నవి. నాయన అనంత, నీ చరిత్రము చరితార్థమై ఇతిహాసమై భక్త జనాదర్శమై ఈ తిరుమలగిరిపై వర్ధిల్లగలదు. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. లైట్స్ ఆఫ్. అంతా ఏడుస్తుంటే నవ్వుతారా? ఎక్కడివి సుగంధములు? నవ్వారు డిసప్పాయింట్ ఎక్కడివి నవ్వుతే టెన్షన్ నాటకం అంతా కొట్టుకొని పోతుంది. ఏ విరి తోటను పొంగినట్టివో చక్కగా నాసికాగ్రమున చెయ్యన సోకుచు దేహమందున నేను ఇదే ఇట్లా అనింది అదే నీకేనా అర్థం ఇట్లా అనింది అదే. అలాంటి చూస్తూ ఉండాలి. ముద్రలు వేయుచుండే పదరంగం ఇంకా బాగా చేయాలి. సొంపెక్కిన పూల తోటగల పెట్టుకొని నవ్వుతున్నా. అది ఇస్తే అబ్బా, నాకు కూడా మనంబునందున ఎన్ని డైలాగ్ నిజంగా ఈ పరిమళములు అంత ఆహ్లాదకరములా దేవి. నిరంతర పుష్పమాలాంకృతులై సుగంధలహరుల తేలియాడు తమకు తోటసీని. నూతనత్వము ఎట్లు కనిపించునులే. దేవి గారు అలకపోయినారే. నా మాటలందు ఆసక్తి ఉన్నదా? తమరు పుష్పాలంకార భోగ ప్రియులన్నది యథార్థమేగా? నేను మాత్రం కాదటినా పువ్వులను వాని తావులను నాకు చాలా ఇష్టం. మెత్తని చిత్రవర్ణముల దేవి, మెత్తని చిత్రవర్ణముల మేళనమై కనపట్టు మేనితో మత్తున తేల్చు గంధముల మాయలతో కనువారి చిత్తముల్ చిత్తజు భావజాల వివసీకృతు చేయు వినూత్న శక్తితో హత్తిన పూల బాలలన హాలిని చూపెద హ్లాదమందుచుల్ గీతలు వస్తుంది. అందువలననే సర్వకాల సర్వావస్థల యందును ఈనాటి నూతనత్వమును మీరు ఆస్వాదించలేకున్నారు. అన్యాయం దేవి, నీవు నా వక్షస్థలే లేవు. నా సర్వభోగములందు నీకు భాగం లేదా? మాటలతో పుష్పవాటిక సందర్శనాకాంక్షను మరపించినారని అతి వల్లకు అలర్లకు మధ్య ఎదియరాని బంధం అవునా? నిజమా? నిజమే దేవి. నీటి కొరకు కోనేరు త్రవ్వుచుండగా ఆమెకు నమస్కారం. సాయము చేయబడిన నాపై గుణపం విసిరినాడు. కానీ దాని ఫలితమే ఈ నీలవర్ణాకాశం నా ఈ చంద్రబింబము. అందముగానే ఉన్నది. వ్యంగ్యమా? యథార్థమే. అందమైన మీ చుబుకముపై ముచ్చటగానున్నది. లోకమరుటేమున్నది? నిజముగా మీరు మాయావే. ఆరోపణకు అర్థమేమిటో? మాటలతో పుష్పవాటికా దర్శనాకాంక్షను మరపించినారని. ఆ దేవి గారి అభిష్టము కాదందుమా. సరే వెళుదాం పదా దేవి. లైట్స్ ఆఫ్. ముచ్చట గులిపెడి ఈ విరి తోట
ముచ్చట గొలిపెడి ఈ విరి తోట చిత్రవర్ణములే ప్రతి చోట భక్తుండొకడు తన హృదయమునే అందమైన పూదోటగా చేసే ముచ్చట గొలిపెడు ఈ విరి తోట మల్లెలు మల్లెలు మందారములు సన్నజాజులు సంపెంగ పువ్వులు అన్నీ స్వామికి ఇష్టమైనవే అన్నీ స్వామికి ఇష్టమైనవే కష్టమై స్వామి ఎన్నిక చేయుట కష్టమైనది భక్తుండొకడు తన హృదయమునే అందమైన పూదోటగా చేసే ముచ్చట గొలిపెడి ఈ విరి తోట కమ్మని ఊగల రంగులు వేసి భక్తి భావన గంధము పూసి ప్రేమగా పెంచల ఎమిరి తోట ప్రేమగా పెంచల ఎమిరి తోట మనకే సొంతము ఈ పూట మనకే సొంతము ఈ పూట ముచ్చట గొలిపెడి ఈ విరి తోట చిత్రవర్ణములే ప్రతి చోట భక్తుండొకడు తన హృదయమునే అందమైన పూదోటగా చేసే ముచ్చట గొలిపెడి ఈ విరి తోట. ते उत्तिष्ठ नरशार्धूल कर्तव्यं दैवमान्वितम् उत्तिष्ठो उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ नरशार्धूल మహాలక్ష్మి నీవు లోపలున్న ఆ మల్లెలు కోసుకురా నేను ఇక్కడున్న ముద్దబంతులు కోసుకుని వస్తాను సరే ఓం శ్రీ వెంకటేశాయ. అయ్యయ్యో నాథ వనమంతయు ధ్వంసమైపోయినది. అయ్యయ్యో మహాలక్ష్మి మన శ్రమంతయు బూడిదలో పోసిన పన్నీరైనది పువ్వులతో కలకల్లాడు తోట కళావిహీనమైనది సుడిగాలిని నుడివినట్లు విధ్వంసమైపోయినదే. స్వామి పంచ ప్రాణాలుగా పెంచుకున్న తోట అయ్యయ్యో నా ప్రాణాలను తెంపివేసిరే సుకుమారమైన పుష్పములే క్షీరముగా దయాహీనముగా తుంచి నలిపి పారవేయుటకు మీకు చేతులు ఎట్లు వచ్చినా కదా. అయ్యయ్యో స్వామి హిరణ్యాక్షక హిరణ్య కశ్యప రావణ కుంభకర్ణాది వంటి దానవులను వధించిన స్వామి పుణ్యక్షేత్రమున ఇట్టి దానవ కృత్యముల ఓరి పాపాత్ములారా మీకు మాపై పగమునను మమ్ము సాధింపమగరు కాని సర్వజనులకు ఆనందము కలిగించు పువ్వులేమి చేసినవిరా పువ్వులేమి చేసినవి ఎట్టి కృత్యములు ఆచరించిన మీరు యజ్ఞ యాగాది క్రతువుల లేక మా భక్తిని పరీక్షింపనెత్తించిన దేవతా పురుషుల ఇది ఖచ్చితముగా మానవులు గావించిన దుశ్చర్యమే కాని వానరాది జంతువులు గావించిన పని కాదు. అయ్యా మీరు ఎవరు? ఈ దుర్బలం వలన మీరు గావించిన పని ఏమి? ఈ ధ్వంసక్రియ వలన మీరు సాధించిన ప్రయోజనమేమి? స్వామి సేవకు విఘ్నములు సలుపుటేనా? అందమల్ ద్రోల్చి
హృదయమున నాకు పూర్వమున్న వారెవరైనాను ఇట్టి కృత్యములకు పాల్పడారు. చెంత చేరిన వారిని చిన్న నవ్వు పలకరింపుల పరవశ పరచి కమ్మతావుల కమ్మని కలలదేల్చు పూలు చేసిన తప్పేమో తెలియబోదు, పూలు చేసిన తప్పేమో తెలియబోదు. సంవత్సర కష్టములు క్షణములో చితిమి వేసిరే ఇంతటి కృపారహితాత్ములార్యా, ఇంతటి ఘోరము తలపెట్టుటకు మీకు చేతులు ఎట్టు వచ్చలో కదా. రాత్రి బలవను దేహంబు రద్దు చేసి మండు టెండల దేహంబు మరుగ చేసి కర్మజలములు పారేసి కష్టమనక లక్ష్మి, పెంచినారమే బిడ్డవోలే, పెంచినారమే మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఈనాడు స్వామి కైంకర్యం ఎట్లు? కాలము అనుకూలింపనప్పుడు అపరాధం అంగీకరించి నమస్కారము సమర్పించుటయే. ఆనాడు జలము లేక పుష్పములు లభింపవన్న కారణముగా తటాకమును త్రవ్వి తోటను పెంచి మాలలు కట్టి స్వామికి పుష్పమాలా కైంకర్యము చేయుచున్న వేళ ఇప్పుడు ఈ ఉపద్రవం ఇందుకు శాశ్వత పరిష్కారం చూపవలసిందే. మహాలక్ష్మి, నేటి రాత్రి నుండి ఇచ్చటయే కావిలి ఉండి ఆ విధ్వంసకర్తలను పట్టుకొనేదా. దేవి దేవి, ఏమా తొందర? వనములు చూడా ఆరాటము. ఈ వనము అమరావతి నగర మందలి నందరోద్యానము కలను సుందరమైనదా ఈ వనము? ఈ వనం సుగంధ సంభరితము. అనంతాచార్య భక్తి పరిమళములు హృదయమును తాకిన వల్ల మాట. ఏమో ఎందుకో. అందుకే కాబోలు దేవి గారు మునుపు వచ్చినప్పుడు చివురుటాకులను త్రుంచి పూలను నలిపి పారవేసినారు. అయ్యవారు మా హృదయములు, అయ్యవారు మా హృదయమును అర్థము చేసుకున్నట్లు లేదే. అంతటి నిగూఢార్థమేమో. ఏమో ఎందుకో. జగన్మాతమైన నీ వెరింగల విషయమా? ఏదో అంతరార్థమంటూ తోచున్నదే. క్షీర జలధిని పుట్టిన సిరుల మెలత పెదవి వాకిలి దాటిన వెలుగుతునగా చిన్న చిరునవ్వు తులలేని శ్రేయమిచ్చి భక్త వర్యుని సతము కాపాడుగాక. ఆ ఆ ఆ స్వామి, ఈ ఉద్యానవన శోభ అత్యద్భుతము, విసన్న రమణీయకము, హృదయాహ్లాదకరము. ఈ లతలకు పూల మొక్కలు సంపూర్ణ శరణాగతిని పొందిన మహాభక్తుల వలె అల్ప సంతోషులు. గ్రుక్కెడు నీరుబోయ దేవి, గ్రుక్కెడు నీరుబోయ తమ కుత్తుక హత్తిన కొత్త శక్తితో అక్కజమైన రీతి చివురాకుల చేతులతో కృతజ్ఞతలు
మృక్కెడు చిన్న మొక్కల ప్రమోదము శాఖల చిత్రవర్ణమై రెక్కలు విచ్చి ఊహలకు రెక్కలనిచ్చు మహత్వ తత్వమై స్వామి, ఈ పూల బాలలు ఆశ్చర్యముగా కనులు విచ్చి తదేకము తమ వైపే ఎట్లు చూచుచున్నవో గమనించిదిరా? హరిత వర్ణంబులందిల్చు హరియముండు సస్య వృద్ధిని సాగించు చందమామ జంటగా వచ్చిరంచు పూజంబులని పుష్పనేత్రాల వీక్షించు పుష్పనాభా పుష్పనేత్రాల వీక్షించు పుష్పనాభా. అటులనా? తమరి నేత్రములు సూర్యచంద్రులు. పగటి వెలుగు సూర్యుడు పత్రములకు పత్రహరితమందించును. రాత్రి చంద్రుని వెలుగులో సస్యములు ఓషధులు సమస్త వృక్షములు అభివృద్ధి చెందును, సుమములు వికసించును. అట్టి ద్వయము ఏకకాలమున తమ ఎదుట ప్రత్యక్షమొకటకు హేతువేమయ్యుండునా అని ఈ పూలతలు అచ్చరమైన విచ్చిన కనులతో పరికించుచున్నవని నా భావన. ఓహోహో, అత్తగారిపై కోడలి ప్రభావం బాగానైనదే. నాపై కోడలి ప్రభావమా? నీ కోడలు వాణి కవితల రాని కదా, అందువల్లనే నీ మాటల యందు కవిత్వము గంగా లహరులై పాల నురుగుపై వెన్నెల తరగలై. నన్ను పొగడుచుంటిరా, మీ కోడలి ఘనతను కీర్తించుచుంటిరా. వాగ్దేవిని కీర్తించిన శ్రీదేవిని కీర్తించినట్లే. అదెట్లో? ఎట్లో అట్లే కానీ ఆ దేవి అదిగో గమనిస్తావా? స్వామి, పున్నమి చంద్రుని వెలుగులో అద్భుతమైన దృశ్యమానమగుచున్న ఆ వృక్షమును వీక్షించండి. చెట్టుపై రామచిలుకలు నిద్రించినట్లున్నది. ఆ విషయము మేము ఎరుగుదుము. అందు ప్రత్యేకమేమియో ఊహకందుటలేదా? పచ్చని చిలుకలపై అందంగా అమ్మచ్చిన రత్నముల వలె ఉన్నది. పచ్చని ఆకులల్ సొబగు వాగులు పారెడు చెట్టు కొమ్మపై పచ్చని రామచిల్క గమి వ్రాలిన ఎంత అదేమి చిత్రమో. పచ్చలహారమందు అరుణవర్ణపు రత్నములు అద్దినట్లుగా ముచ్చట గొల్పుచుండే మనముల్ మెరుపుల్ వలె వెలుగునట్లుగా. స్వామి, ఈ పద్మకాసారమందు మకరందాభిలాషి అయి పద్మమునందు జొచ్చి సాయం సంధ్యా సమయమున కమలము ముకిలింప అందే చిక్కి బయటకు వచ్చు మార్గము తోచక విముక్తికై చుంకారము చేయ
చేయుచున్న తుమ్మెదను గమనించితిరా? ఆ బంభరం ఎట్లున్నదలా రుచులు తేనియలు ద్రావుచు పద్మమునందు దిక్కి ఝుంకారము చేయు తుమ్మెదను గాంచిన భ్రాంతి నశించి బాహ్య సంసారమసారమల్ తిరిగి జాగృతిలో గృహమునందు ఓంకార జపంబు చేయు యతి కైవడితోచు విముక్త కాక్షి శృంగారమును వైరాగ్యముగా మలచితరన్నమాట. జీవన చరమాంకంలా అన్ని రసములు వైరాగ్యం నందు ఐక్యతను అందవలసిందే కదా దేవి. అవును, జీవన సాఫల్యమును పొందినది మానవులు పొందదగినది వైరాగ్యమే. కనుల ముందున్న దృశ్యముల్ కావు నిజము, మాయబంధము రీతిగా మసలుగా మాయ ఛేదేంటి పరమాత్మ మర్మ మెరుగా జగతి వైరాగ్య భావమే సాధనము, జగతి వైరాగ్య భావమే సాధనము. అవును దేవి, వైరాగ్యంల కర్మఫల త్యాగము, త్యాగంలో అమృతత్వము, అమృతత్వంలో సత్యము, నిత్యమైన ఆత్మదర్శనము. ఆత్మదర్శనంలో మానవుడు అజ్ఞానాంధకారంలా కొట్టు మిట్టాడుచున్నాడు. అందుకే తమరు కలవు నామస్మరణ మాత్రేనా అను సులభోపాయమును సూచించి అజామిళోపాఖ్యానమును ఉదాహరణగా చెప్పియున్నారు కదా. అవును స్వామి, మనం ఈ వనమునకు వచ్చినది చూచి ఆనందించుటక లేక వేదాంత విషయ చర్చలు గావించుటక? దేవి గారు ప్రారంభించి మేము కొనసాగించితిమి. స్వామి, అబ్బా ఎంత బాగున్నాయో స్వామి! ఆ మల్లెపూలను చూడండి. ఇవి మల్లెలా లేక నక్షత్రములా? తమరే విశ్లేషించండి. ఒక భ్రాంతి, దానిపై మరో భ్రాంతి. ఏమిటో మీ విభ్రాంతి? కారణము నీ ముఖమే దేవి. ఆకాశం నందుండవలసిన చంద్రుడు భూమిపైకి దిగి వచ్చి విహరించున్నాడు ఏలనోయని నక్షత్రములన్నీ విరజాజులై మల్లెపువ్వులై పరిమళించుచున్నవి. ముఖచంద్రుడు అనటకు ఇంతటి అపహృతియా? దేవి, అదిగో అటు చూడు, ముద్దబంతులు పసిడి ముద్దల వలె ఎంత అందంగా ఉన్నవో. పదండి స్వామి, అచ్చడికి వెళ్ళదు. దేవి, ఈ వనములు విరిచి రాబుద్యోగులైన లేనట్లున్నదే. అవును స్వామి, ఈ ఉద్యానవనము నా మాతృస్థానము వలె ఆత్మీయ భావమును కలిగించుతున్నది. అస్తు తథాస్తు. ఈ ఆశీర్వచనం ఎందుకో? ఈ ఉద్యానవనమే నీకు పుట్టిల్లు కాగలదు. అదెట్లు స్వామి? ఎట్లో అట్లే దేవి. గమనించితివా పక్షుల కిలకిలా రావును? అయ్యయ్యో, సుప్రభాతం మగుచున్నది. అర్చక స్వాములు దేవాలయంలో ప్రవేశింపక మునిపే మనము ఆలయ ప్రవేశం చేయవలే. వెళదాం పద దేవి. పదండి స్వామి. మళ్ళీ
అదిగో మాటలు వినపడుచున్నవి, అనగా ఊహించినట్లుగానే వచ్చినారన్నమాట. ఎవరి వీరు? దివ్యాభరణాల అలంకృతులై తేజమూర్తి వలె కనిపించుచున్నారే. వీరు దేవతామూర్తులా లేక రాజపురుషులా? వారెవ్వరైనాను నాకేమి, ఎంతో ప్రేమతో పెంచుకునుచున్న ఈ పవిత్ర ఉద్యానమునకు చొచ్చి పువ్వులను పాడు చేసి వారెంత గొప్పవారైనా నా దృష్టిలో చోరులే. వారిని పట్టి బంధించి శిక్షింపవలసినదే. అట్లా అడ్డంటే మళ్ళీ అవసరమా? స్వామి రమ్మను. అయ్యో స్వామి ఇదంతా అట్లా అయిపోయింది. దేవి, ఈ వనమును విడిచి రాబుద్ధుడు లేనట్లున్నదే. అవును స్వామి, ఈ వనము నా మాతృస్థానం వలె ఆత్మీయ భావమును కలిగించుతున్నది. దేవి, వింటివా పక్షుల కిలకిలా రావులు? అయ్యయ్యో, సుప్రభాతం మొగుచున్నదే. అవును దేవి, అర్చక స్వాములు దేవాలయం ప్రవేశింపక మనిపే మనం ఆలయ ప్రవేశం చేయవాలి. వెళ్ళదు పదా దేవి. తస్కర్ ముస్కరులారా, తప్పించుకున్నట్టు యత్నించుచున్నారేమో. మీ ఆటలు సాగవు. వారము దినముల నిరీక్షణ నేటికి ఫలించినది. మీ ఇరువురిని పట్టి బంధించి శిక్షింపవలసినదే. స్వామి దేవి, ఇప్పుడేమి కర్తవ్యమో? శిక్షలు అనుభవించవలసినదే. రాధా దేవి, తప్పించుకొని విధానమే లేదా? యోచింపు దేవి. స్వామి శిక్షలా స్వామి? ఆహా, తప్పించుకున్నట్టు యత్నించుచున్నారేమో. మీ ఆటలు సాగవు. అర్థమైనది దేవి. ఏమర్థమైనది? నీ మాతృహృదయము కరుణ రసాప్లావితమైనది, భక్తి ప్రాబల్యమైనదని అనంతాచార్యుని భక్తి సాఫల్యము గావించరావని. స్వామి దేవి, లోకజన శక్తివి, విశ్వజనులవైన నీవు తప్ప భక్తులను ఆదరించు వారెవరు? అనంతాచార్యుని భక్తి సాఫల్యము గావించరము. దేవి, నేను వెళ్ళుచున్నాను. మహాలక్ష్మి, మాధవ, దొంగ పారిపోతున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి. మాధవ, ఏం తల్లి, నీవు పారిపోచుంటివా? ఇది లక్ష్మణ రేఖ. నీవు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన దానమైనను ఆగిపోమ్ము. ఆచార్య, నేను దోషం అంగీకరించుచుంటిని. నేను శిక్షార్హురాలని. మీరెవరు? ఏ ప్రాంతం వారు? మీ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇయ్యజాలను. ఎందుకో? ఏలనో? అనంతాచార్య, నాకు ఈ శిక్ష ఎంతవరకు? నీ తోడు దొంగ వచ్చి తప్పు చెల్లించు వరకు. అనంతాచార్య, అమ్మ ప్రతిమ కనిపించడం లేదు. ఏమిటి? అమ్మ ప్రతిమ కనిపించటం లేదా? ఇక్కడ ఎందైనా పడి ఉన్నదేమో వెతకండి. రాత్రి ఉంచాల్సిన సమయంలో అమ్మవారి ప్రతిమను శ్రీవారి వక్షస్థలంపై చూసి ఉన్నాను స్వామి. రాత్రి ఉన్నది ఉదయం మనకు మాయం ఎట్లయినదయ్యా? ఏ భక్తునైనను ఏగిన్నదేమో. దేవతలకు భక్తులు రక్షించడానికి భౌతిక కాయం అవసరమా? ఎందైనా పడి ఉన్నదేమో వెతకండి. అటులనే వెతకండి. కనిపించినదా? కనిపించలేదు ఆచార్య. స్వామి, అయ్యో అయ్యో, స్వామి, అమ్మ ప్రతిమ లేక స్వామికి తిరుమంజనాది కైంకర్యములు, సహస్రనామ పూజలు, కళ్యాణ వైభవమును ఎట్లు జరిపించుట? స్వామి, స్వామికి
ఎంతటి అపచారము జరిగినది, ఎంతటి అపచారము జరిగినది. సకల కైంకర్యములు అర్చనాదులు లేక దేవలము మూతపడినట్లయినా ఆ మహాపాపము నాది కాదా? అమ్మా అలివేలు మంగమ్మ తల్లి, ఎందున్నావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? నన్ను పరీక్షించుచుంటివా తల్లి? నన్ను పరీక్ష చేయతగునా? జననీ అలిమేలు మంగమ్మ, ఆ పన్నుని నన్నుగాచి పతివక్షముపై యథాతథంబుగా కర్ణులకింపుగూర్చు ప్రకాశమునీయమే దేవలంబులో. అన్ని విధములైన శుభార్చనల్ సలుపంగనీయమే అమ్మా 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 అలిమేలు మంగమ్మ. అమ్మ అలిమేలు మంగమ్మ తల్లి, ఎందున్నావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? తిరుమల నంబి, మీరు దేవాలయం ముందు ఎంత వెతికాను శ్రీదేవి కనిపించదు. అమ్మవారు అనంతాచార్య పూల తోటలో బందీ అయినది. అతులన మాధవ మధుసూదన, అమ్మ తోటలో బందీ అయి ఉన్నది. పిలుచుకొని వచ్చేద్దాము. స్వామి సేఫ్ ప్లేస్. అద్దాలు నువ్వు ఆంట పెట్టుకుంటావు, నువ్వు పొరపాటు. ఏం తల్లి గమనించితివా? సూర్యోదయం ఆగుచున్నాను, నిన్ను విడిపించుటకు నీ జతగాడు రాలేదే? వారు రాకున్నాను, తనవారు నేను పంపునులే. ఎందుకు? రాయబారమునక? సంధి ప్రయత్నమునకో సంబంధ ప్రయత్నమునకో నాకెట్లు తెలియదు. ఇంకనూ నీ మగడు వచ్చునని ఆశపడుచుంటివా? రాడనుకునుచుంటిరా? అతను మగవాడు, తుమ్మెద వంటి చెంచల చిత్తుడు. నా స్వామి అట్లు వాడు కాదు. భార్యలందరూ భర్తలైన అలభిమానిన అభిమానము నమ్మకము, అందుకే వారి ఆటలు అలా సాగుచున్నవి. వారు అటువంటి వారు కాదు. మీరు ఏ ప్రాంతం వారు చెప్పండి. మీ ప్రశ్నకు ఉత్తరం ఇయ్యజాలను. ఎందుకో? నా స్వామి అట్టివాడు కాదు. స్వార్థపరుడువేనా? నీ భర్త వలె భార్యను వదిలి పారిపోవంత స్వార్థపరుడం కాదు. నన్ను విడిచి వెళ్ళుటలో వారి ఉద్దేశం ఏమిటో? ఏమున్నది? నీ కర్మ నీవు అనుభవించమని, తిట్టినా వినమని, కొట్టినా భరించమని. నన్ను కొట్టుదువా? ఆడవారిని నిందించి దండించంత క్రూరకర్మలను కాను. స్త్రీల యందు అంతటి మాతృభావమున్న నన్నేలా మన్నించి విడువవు? విడిచిపెట్టేటి వాడినే. కానీ ఈ ఉద్యానవనము స్వామి సేవార్థమై అంకితమై ఉన్నది. ఇందులో పూచిన ప్రతి పుష్పము స్వామి కైంకర్యమునకి. నేను స్వామి సేవకుడును, భక్తుడును. నీ వంటి ఉత్తముడు కర్తవ్య దీక్ష పరాయణైన వ్యక్తికి సేవకునిగా పొందుట మీ స్వామి అదృష్టము. తప్పు తల్లి, తప్పు. ఆ స్వామి సేవకుడగుట నా పూర్వజన్మ సుకృతం. అమ్మ జగజ్జనని లోకమాత పాహిమాం పాహిమాం. ఆచార్య, నీ దర్శన భాగ్యం వలన జన్మ ధన్యమైనది తల్లి, ధన్యమైనది. ఆచార్య, ఆమె ఎవరని కూర్చున్నారు? మన స్వామి వనమును పాటు చేసిన ఘాతకురాలు. అనంతాచార్య, ఈ తల్లి ఈ తోటకే కాదు, ఈ సమస్త వనమునకు యజమానురా. ఏ తల్లి దివ్య కరుణా కటాక్షముల వలన ఈ సృష్టి స్థితి లయాదులు నడుచుచున్నవో అట్టి ఆద్య మహాశక్తి అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల ఎమ్మ మూల పుటమ్మ సురారులమ్మ తన్ను లోనమ్మిన ఇలవేల్పుల మనమ్మన నున్నెడి తల్లి
ఆనంద నిలయ విష్ణు వక్షస్థల నిలయ మహాలక్ష్మి అలిమేలు మంగమ్మ తల్లి అనంతాచార్య. స్వామి, నీ భక్తి కీర్తి శక్తులను జగత్వ్యాప్తము చేయుటకై ఈ తల్లి బందీ అయి ఉన్నది నాయన. అనంతాచార్య, మహర్షులకు తప్ప అన్యులకు దర్శనమియ్యని ఈ తల్లి నిన్ను కరుణించి నిన్ను తన సమీపమునకు చేర్చుకొని. అమ్మా క్షమించు తల్లి, క్షమించు. ఎవ్వరి పవిత్ర పాద పద్మ రజోవేషము కొరకు సమస్తమును దేవతను నిరీక్షించెదరు. హట్టి శ్రీపాదధూళి చెంతనే లభించుచున్నను. గుర్తింపలేని మూఢను, అహంకారిని. నా పాపములకు నిష్కృతి లేదు ఆచార్య. ఏ దివ్యక్షేత్రమును దర్శించినా నా పాపములకు నిష్కృతి, ఏ పుణ్యతీర్థమును మునిగినా నా పాపములకు నిష్కృతి ఆచార్య, నిష్కృతి. అనంతాచార్య, అమ్మా, ఇందులో నీ దోషం విసుమంతైనను లేదు. మేమే నిన్ను అనుగ్రహింప ఈ ఘటనను కల్పించితిని. ఘటన మీ కల్పనే అయినను నా దోషము దోషమే. అది సామాన్యమైన దోషమా? ఆది దంపతులను వియోగము కలిగించిన దోషమమ్మా. నాయన అనంతాచార్య, నీ దోషమునకు పరిహారము నన్ను ఉత్సవముతో ఆనంద నీలమును కొనిపోయి స్వామికి సమర్పించుటే. ధన్యుడమ్మా ఆచార్య. అబ్బును పెళ్లి కుమార్తె వలె స్వామికి సమక్తిగంగా సమర్పించు. అటు పూలగంప తీసుకుని రాయన. రైట్ సార్. స్వామి, అమ్మవారిని తమకు అప్పచెప్పి నేను బంధ విముక్తుడయ్యాను. మీరు బంధవిముక్తులు కాలేదు, మాకు మరింత దగ్గర బంధువులయ్యారు. స్వామి, అవును, నన్ను కన్యాదానము చేసి నాకు తండ్రి అయినారు, వారికి మామగారైనారు. నాయన, శ్రీదేవి చెప్పినది యథార్థము. నాడు కన్యాదానమర్చిన క్షీరసాగరునిదే అదృష్టము అనంత. నేడు నీదే మహద్భాగ్యం. అమ్మను స్వామిని నీ అల్లునిగా చేసుకున్న నీ జన్మ ధన్యమయ్యా, నీ జన్మ ధన్యం. సామాన్యులమైన మాకు అసామాన్యమైన కన్యాదాన ఫలమును అందించితివా ప్రభు. అక్క, నీ ప్రియవచనములు మాకు ఎల్లప్పుడూ ఆనందదాయకములే. మామగారి ఆగ్రహము కూడా అందమైనదే. మీ చుబుకముపై పచ్చ కప్పురము వలె. అనంతాచార్య, మా చుబుకంపై పచ్చకర్పూరం ఉన్నంత వరకు మాతో పాటే మీరు. ధన్యుడను స్వామి, ధన్యుడు. హే కరుణా సింధు, నీ కరుణామృత పాప స్థానములచే మా అంతరంగ బహిరంగములు పవిత్రమై ఆత్మ భూమికలై మోక్షానురక్తములై ఉన్నవి. ఆ ఓ ఆది దంపతులారా, మాకు మోక్షను ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అవును స్వామి, మాకు మోక్షమును ప్రసాదించమని అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. మహాభక్తులారా, మీ సేవలచే మమ్ము ఆనందింపజేసినారు. కానీ ఇంకనూ ఈ భూమిపై మీ సేవలు మిగిలి ఉన్నవి. సేవలు ముగిసిన పిదప వైకుంఠమును చేరగలరు. జగతి వానలు కురిసి సస్యము పండి, నీతి బాధలు లేకుండా ఇంపుగూర్చి, శాంతి సౌభాగ్య సంపదలు జయముదాడ, శుభముల ప్రజ శోభించుచుండుగాక, శుభముల ప్రజ శోభించుచుండుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సమస్త లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇది కర్నూలు కళాకారుల సంక్షేమ సంఘం
సభక్తికంగా వినయంగా సమర్పించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం అను భక్తిరస నాటకం శ్రీ అనంతాచార్య చరిత్ర. రచన శ్రీ శారదా ప్రసన్న. దర్శకత్వం వివి రమణారెడ్డి.